ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మనకి అక్షయ తృతీయ రాబోతుంది. మనకి ఈ అక్షయ తృతీయ ధనాన్ని అత్యంత అధికంగా వృద్ధి చేయడానికి ఒక తేలికైన ఉపాయం చెప్తాను. ఇది తంత్రంలో ఒక విశేషమైన స్థానం కలిగి ఉన్న పరిహారం. దీనికి కొంత కావలసిన పదార్థాలు కూడా మీకు చెప్తాను. ఒక కాపర్ చెంబు తీసుకోండి, కొత్తదే తీసుకోండి. దానిలో ఒక కొత్త జాకెట్ ముక్క, ఒకటి పసుపు గల జాకెట్ ముక్క తీసుకోండి. దాని లోపల, చెంబు లోపల వేయండి. దాని లోపల మీరు ఏం చేస్తారంటే ఒక 1100 కానీ, 2100 కానీ, 11,000 కానీ, 5,000 కానీ, 11,000 కానీ, 21,000 కానీ, మీ ఓపిక బట్టి దాంట్లో కొంత డబ్బుని పెట్టండి లోపల. ఈ కలశం ఏమైందంటే ఇప్పుడు ఇది కాలపురుషుణ్ణి ఆకర్షించే కలశంగా మారింది. మీరు ఈ రాగి చెంబు, అలాగే పసుపు గల క్లాత్, గురుబలాన్ని, అంటే గురువు అంటే విష్ణువు, కాపర్ అంటే సూర్యుడు, మనం ఈ రెండు కలవటం వల్ల కాలపురుషుడి యొక్క శక్తి మీకు వస్తుంది. మీ పూజా మందిరంలో పెట్టండి. మీరు పెట్టి చక్కగా పూజ చేయండి. ఆ పెట్టిన దాన్ని అక్కడే పెట్టించేయండి, పూజా మందిరంలోనే పెట్టించేయండి. మీరు అక్షయ తృతీయ నాడు బ్రాహ్మణ పూజ, అంటే బ్రాహ్మణులకు దాన ధర్మాలు ఇవ్వటం, పేదలకు దాన ధర్మాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలను చేసుకోండి. సాయంత్రం పూటైనా చేసుకోవచ్చు. చేసిన తర్వాత దీన్ని అలాగే ఉంచేయండి. మీరు ఇది చేయటం వల్ల మీకు అనంతమైన సంపద వృద్ధి చెందుతుంది, దినదిన అభివృద్ధి చెందుతుంది. దీన్ని డబ్బులు తీయకుండా అక్కడే ఉంచండి. మీరు వచ్చే అక్షయ తృతీయ వరకు కూడా దానిలో డబ్బు పెట్టే ఉంచండి. మీరు ఎక్కువైనా పెట్టవచ్చు, తక్కువైనా పెట్టవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఒక అత్యంత అద్భుతమైన తాంత్రిక పరిహారం. కానీ ఒకటే ఇది చేశాము అని మిగతా వాళ్ళు చెప్పకూడదు, చెప్తే ఫలితం ఇవ్వదు. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ప్రయత్నపూర్వకంగా అక్షయ తృతీయ నాడు చేయండి. ఇది ప్రతి అక్షయ తృతీయకి చేసుకోవచ్చు. మళ్ళీ సంవత్సరం తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు మళ్ళీ రెగ్యులర్గా చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.